హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ మినీ వ్లాగ్. మేము వచ్చేసి ఇప్పుడు కొల్లూరులో ఉన్నాము. కొల్లూరు మూగాంబిక టెంపుల్కి వచ్చామన్నమాట. ఈరోజు అంటే సండే అనమాట. అండ్ ఇది వచ్చేసి షిమోగా నుంచి ఒక 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మాకు జోగ్ నుంచి వచ్చాం కదా, మాకైతే ఒక 86-87 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మేము మార్నింగ్ 8:30 అలా బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 1:32 అలా అయిపోయింది ఆల్మోస్ట్. అంటే వర్షం పడుతుంది బాగా, ప్లస్ ఘాట్ రోడ్లో మంచు ఎక్కువ ఫామ్ అయిపోయి, సింగిల్ రోడ్ కదా, చాలా జాగ్రత్తగా నిదానంగా రావాల్సి వచ్చిందనమాట. ఇంకా మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా క్లోజ్ అనమాట. 2 to 6 వరకు ఏమో క్లోజ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ దర్శనానికి వదులుతారనమాట. 2 to 6 కాదులేండి, 2 to 4 వరకు రెస్ట్ అనమాట. తర్వాత మళ్ళీ 4 o'clock నుంచి దర్శనానికి వదులుతారు. ఇంకా అక్కడ ఇంకా ఏవో ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నట్టున్నాయి. ఇంకా డాన్సర్స్ కూడా వచ్చున్నారు, ఈ క్లాసికల్ డాన్సర్స్ అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను వెళ్ళడం కొల్లూరు మూగాంబిక టెంపుల్కి. యాక్చువల్లీ మేము సిగందూర్ అనే ప్లాన్ తోటి బయలుదేరాము. మధ్యలో ఇంకా కొల్లూరు కనిపించేసరికి కొల్లూరు దర్శనం చేసుకొని సిగందూర్ వద్దాంలే అనే ఉద్దేశంతో వెళ్ళాము. బట్ మాకు అక్కడ దర్శనానికి 2 hours పట్టింది. అండ్ అక్కడి నుంచి భోజనానికి వెళ్ళి ఇంకా అన్నప్రసాదం కూడా స్వీకరించి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:30 అలా అయింది. ఇంకా మేము సిగందూర్ వెళ్ళలేంలే, రీచ్ అవ్వలేంలే అని చెప్పేసి నెక్స్ట్ టైం వెళ్దాంలే సిగందూర్ అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. అండ్ ఫ్రీ దర్శనానికి లైన్లోనే నుంచున్నాము, బట్ చాలా టైం పట్టేటట్టుగా ఉందని చెప్పేసి ఇంకా పక్క నుంచి 500 రూపీస్ టికెట్స్ ఉంటే ఇంకా అవి తీసుకొని కొంచెం బేగానే దర్శనానికి అయితే వెళ్ళాము. ఎంత 500 రూపీస్ టికెట్ తీసుకున్నా కానీ బట్ రష్ అయితే ఉందండి. తొందరగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో 500 రూపీస్ టికెట్లోకి వచ్చే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా ఆ విధంగా కొంచెం లేట్ అయితే అయ్యింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇంకా అక్కడ షాపింగ్ అవి ఇవి చూసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. అన్నప్రసాదం దగ్గర కూడా కొంచెం లేట్ అయ్యింది. దర్శనం నుంచి వచ్చేసాక ఇంకా అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండిందనమాట. అన్నప్రసాదం కూడా తినేసి బయటకు వచ్చేసాక ఇంకొకసారి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను టెంపుల్ మొత్తము. అంటే మేము బయటకు వచ్చేసరికి దర్శనం అనేది ఆపేశారు, 4 o'clock వరకు ఆపేస్తారు. ఇంకా ఇంకోసారి వెళ్ళాలని అనిపించింది అనమాట. బట్ అది ఎప్పుడు కుదిరిద్దో తెలియదు. బట్ ఈసారి మాత్రం దర్శనం అయితే బాగా జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.